చేస్తున్నారు. ఇంతకంటే వివరంగా ఎలా చెప్పాలో నాకు తెలియదు. దయచేసి ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టును యథావిధిగా చేయండి. బీజేపీ చేస్తున్న కుట్రలలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇస్తున్నారు. మీరు కూడా భాగం కాకండి. చేతులు జోడించి అడుగుతున్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి. దిస్ ఇస్ నాట్ రైట్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు గెలవడమే కాదు, బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మీరు నిలబెడుతున్నారు. అలాంటప్పుడు బీజేపీ మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. కనీసం ఇదన్నా పోలవరం ప్రాజెక్ట్ అయినా యథావిధిగా ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో కట్టాల్సిన బాధ్యత బీజేపీకి ఉంది. మీరు కాంప్రమైజ్ అవ్వద్దని మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్ర ప్రజలకు, అందరినీ కూడా గమనించండి, ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంది. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోలవరం గురించి మాట్లాడుతుంది. ఒక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. ముఖ్య ఉద్దేశం అన్నీ నెరవేర్చి, మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ వీటన్నిటికీ కట్టుబడి ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీని హెచ్చరిస్తున్నాం, మీరు దీన్ని రివైజ్ చేసి 45 మీటర్స్ ఫుల్ కెపాసిటీలో పోలవరం ప్రాజెక్టు రన్ అవుతుంది అన్న అష్యూరెన్స్ ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోలవరం మీద ఉద్యమం చేస్తుంది. స్పెషల్ స్టేటస్ మీద కాంప్రమైజ్ అవటం లేదు, పోలవరం ప్రాజెక్టు మీద కాంప్రమైజ్ అవటం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎంతమంది ఎంపీలు ఉన్నారు?